ముందుగా ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. నేడు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం. భూగోళంపై ప్రతి జీవరాశి మనుగడ పరస్పరం ఆధారితం. అన్నిటి మీద పైచేయి సాధించిన మానవాళి జీవ వైవిధ్య పరిరక్షణ పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తుంది. ప్రకృతి వ్యవస్థలను నాశనం చేస్తుంది. దానివల్ల భూగోళంపై వన్యప్రాణులతో పాటు అనేక జీవ వృక్ష జాతుల మనుగడ క్లిష్టతరంగా మారింది. వన్యప్రాణులు, వృక్షజాతులు భూగోళంపై పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల వాటి మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఈ క్రమంలో అంతరించిపోయే ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న అడవుల్లో జంతుజాలం, వృక్షజాతులను సమిష్టిగా సంరక్షించుకోవాలనే లక్ష్యంతో 1973లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో 183 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణులు, వృక్షజాతుల అక్రమ రవాణా, వాటికి ఎదురవుతున్న సవాళ్లను నిలువరించేందుకు దశాబ్దాలుగా కృషి జరుగుతున్న సరైన ఫలితాలు కొరవడ్డాయి. వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణలను అందుబాటులోకి తేవాలనే నినాదంతో ఈ సంవత్సరం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమలు తీరుపై విమర్శలు. వన్యప్రాణులు, వృక్షజాతులు మానవ శ్రేయస్సుకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి. జీవ వైవిధ్య సంపదను సంరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ వన్యప్రాణి నిధి సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచ దేశంలోని 80% జీవ వైవిధ్య సంపదకు అటవీ ప్రాణులు కీలకం. పరాగ సంపర్కం, వృక్షజాతుల విత్తన వ్యాప్తి, తోటి జీవరాశికి పోషకాహారాన్ని అందించడం తదితరాల్లో వన్యప్రాణులు కీలక భూమిక పోషిస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు మానవాళి ఆరోగ్యం, వ్యవసాయ సాగు అవసరాలు తీరుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ దేశాల్లోని 70% ఆహార పంటలు సాగుకు తేనెటీగల పరాగ సంపర్కం దోహదపడుతుంది. వన్యప్రాణుల ఆధారిత పర్యాటకం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అయితే స్థానిక సమూహాల జీవనోపాధులకు ఊతగా నిలుస్తుంది. ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించే వన్యప్రాణులు మానవాళి అత్యాశ, అక్రమ వేట, రవాణాల మూలంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గనుల తవ్వకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం, పట్టణ ప్రాంతాల విస్తరణ కోసం అడ్డు అదుపు లేకుండా అడవుల నరికివేత, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల మూలంగా ఆవాసాలు కోల్పోయిన అనేక జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచ ఆహార సంస్థ అంచనా ప్రకారం ఏటా 2.4 కోట్ల ఎకరాల్లో అడవులు క్షీణించిపోతున్నాయి. భారత్లోనూ గత 3 దశాబ్దాల్లో అడవుల క్షీణత అధికంగా నమోదైంది. ప్రపంచ వన్యప్రాణి నిధి అధ్యయనాల ప్రకారం మానవాళి చర్యలు మూలంగా 1970 నుంచి ప్రపంచ దేశాల్లో సుమారు 70% దాకా క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాల జాతుల సంతతి క్షీణిస్తూ వస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ IUCN ప్రపంచవ్యాప్తంగా మనుగడ ముప్పును ఎదుర్కొంటున్న వన్యజాతుల జీవన స్థితిగతులను ఏటా మదింపు చేస్తుంది. గతేడాది వెల్లడించిన జాబితాలో 1,00,000కు పైగా జీవజాతులను చేర్చి వాటి మనుగడ కష్టకాలంలో ఉందని హెచ్చరించింది. ఈ జాబితాలో భారత్ సహా అనేక దేశాల్లోని అరుదైన జాతుల పులులు, ఉభయచరాలు, తీర ప్రాంతాల్లోని పగడపు దిబ్బలు, ఆలివ్ రిడ్లే తాబేళ్లు వంటివి ఉన్నాయి. భారత్లో 5 దశాబ్దాల క్రితం తెచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వేట, అక్రమ రవాణా, నేరాలు, వ్యవస్థీకృత లోపాలు, సరిపడ సిబ్బంది లేకపోవడం వల్ల ఈ చట్టం అమలు తీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. పులుల గోళ్లు, చర్మం, ఏనుగు దంతాలు, దుప్పి కొమ్ములు, అరుదైన పక్షులు, ఎర్రచందనం, ఔషధ మొక్కలు, సరీసృపాలను వివిధ దేశాలకు అక్రమార్కులు రవాణా చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అధికారులకు తరచూ పట్టుబడుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి అనుబంధంగా వాటి వాణిజ్య లైసెన్సులను నిషేధిస్తూ 1983లో మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు. ఇటీవల వాటికి సవరణలు చేశారు. షెడ్యూల్ 2లో ఉన్న జాబితాలోని కొన్ని జీవజాతులను వాణిజ్య లైసెన్సింగ్ నిషేధం నుంచి మినహాయించడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ప్రత్యేక చర్యలు అవసరం. పర్యావరణ వ్యవస్థల రక్షణకు, మానవాళి శ్రేయస్సుకు వన్యప్రాణుల సంరక్షణ అన్నది కీలకమని అందరూ గుర్తెరగాలి. వన్యప్రాణులు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదకర పరిస్థితులను గుర్తించి వాటిని సరిదిద్దడానికి తక్షణ చర్యలు చేపట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక వ్యవస్థలు, పౌర సంఘాలు, ప్రజలు సమిష్టిగా వన్యప్రాణుల ఆవాసాలకు కలుగుతున్న నష్టాన్ని తగ్గించడానికి పాటుపడాలి. అడవుల్లో డిజిటల్ ఉపకరణాల వినియోగం ద్వారా వన్యప్రాణుల సమస్యలు, వాటి సంచారం, ఆవాసాల కోసం పడుతున్న కష్టాలను గుర్తించే వీలుంటుంది.
వేట అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడాలంటే అటవీ సిబ్బందిని పెంచి అవసరమైన పరికరాలను అందించాలి. వన్యప్రాణుల ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. మనుగడ ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం తప్పనిసరి. భారీ నేర సామ్రాజ్యం, అరుదైన వన్యప్రాణులు, వృక్షజాతుల అక్రమ రవాణా పెను సమస్యగా మారింది. వన్యప్రాణుల అవయవాలు, చెట్ల నేళ్లతో ఔషధాలు, అలంకరణ సామాగ్రి తయారు చేస్తున్నారు. వన్యజాతుల అక్రమ వ్యాపారం అనేది ప్రపంచంలో అతిపెద్ద నేర సామ్రాజ్యమని గతేడాది నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా 2000కు పైగా జంతు వృక్ష జాతులతో ఏటా 2000 కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగుతుంది. సాయుధ హింస, అవినీతి, మనీ లాండరింగ్లతో పాటు వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు అక్రమ వన్యప్రాణుల వ్యాపారంతో ముడిపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణులను వేటగాళ్ళ నుంచి రక్షించే ప్రయత్నంలో ఏటా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రేంజర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్యప్రాణులను వేటడం తీవ్ర నేరమనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక అంతేకాదు, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వార్షిక వేడుక అయినప్పటికీ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిరోజు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇక ఈ రోజును అటవీ వృక్ష జంతు సంతతి యొక్క విభిన్న రూపాలను సంరక్షించడానికే వచ్చిన అవకాశంగా జరుపుకుంటారు. ప్రజల్లో వీటిపై అవగాహన పెంపొందిస్తారు. అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ఈ రోజున ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతారు. భూమి లెక్కలేనన్ని జీవజాతులకు వృక్షజాలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి, అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలని ప్రకృతి నుంచి పొందుతున్నాం. అయితే రోజు రోజుకి పెరుగుతున్న మానవ అవసరాలు, వాతావరణ కాలుష్యం, జీవజాతులు సహజ వనరులని, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో అన్ని జీవజాతుల్లో 1/4 అంతరించిపోయే ప్రమాదం ఉందని ఓ సర్వే అంచనా. ఇలా జీవజాతులు అంతరించిపోతే ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమాదం ఉన్నది. దీంతో మానవజాతి మనుగడ కూడా ప్రపంచంలో పడిపోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ భారతీయ సినీ నటి, గాయకురాలు. ఆమె బాలీవుడ్లో నటించింది. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధ లవ్ కా ది ఎండ్ సినిమాలో కథానాయికగా నటించింది. 2013లో విడుదలైన ఆషికీ 2లోని గాయని పాత్రలో ఆమె నటన ప్రేక్షకులని, విమర్శకులు బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. ఆ తర్వాత 2014లో విలియం షేక్స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన హైదర్ సినిమాలో కథానాయికగా నటించింది. ఏక్ విలన్, ఏబిసిడి, భాగి వంటి సినిమాలో ఆమె నటన ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాలీవుడ్లో తన స్థానాన్ని స్థిరం చేసుకుంది. ఇక తన సినిమాలో చాలా పాటలు పాడింది శ్రద్ధ. ఆమె చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్గా కూడా పనిచేసింది. తన సొంత ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ను కూడా ప్రారంభించింది. శ్రద్ధా కపూర్ మార్చి 3, 1987న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. జెమ్షెడ్జీ నుసిర్వాంజీ టాటా భారతదేశపు అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్ను స్థాపించిన భారతీయ పారిశ్రామికవేత్త మరియు దాత. ఆయన జెమ్షెడ్పూర్ నగరాన్ని స్థాపించారు. నవ్సరీలోని జోరాస్ట్రియన్ పార్సీ కుటుంబంలో మార్చి 3, 1839న జన్మించిన అతని కుటుంబం పర్షియా నుండి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందింది. పూజారుల కుటుంబం నుండి వచ్చినప్పటికీ టాటా తన కుటుంబంలో మొదటి వ్యాపారవేత్తగా మారడానికి సాంప్రదాయాన్ని ఉల్లంఘించి ముంబైలో ఎగుమతి వ్యాపార సంస్థను స్థాపించాడు. అతను ముంబైలోని ఎల్ఫోర్డ్ స్టోన్ కళాశాల నుండి గ్రీన్ స్కాలర్గా పట్టుబడుతుడయ్యాడు. తన తండ్రి ఎగుమతి వాణిజ్య సంస్థలో పనిచేసిన తర్వాత మరియు చైనాకు వ్యాపార పర్యటన సందర్భంగా పత్తి పరిశ్రమలో అవకాశాలను గుర్తించిన తర్వాత టాటా 1868లో ఒక వాణిజ్య సంస్థను స్థాపించాడు. తర్వాత అతను వస్త్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నాగ్పూర్లో ఎం ప్రెస్ మిల్లును స్థాపించాడు. శంకర్ మహాదేవన్ ఒక భారతీయ సంగీత స్వరకర్త, గాయకుడు. భారతీయ సంగీత కళాకారుల త్రయంగా గుర్తింపు పొందిన శంకర్ ఏ హస్నో లోయ్ జట్టులో ఒక భాగం. ఈ జట్టు భారతీయ చలనచిత్రాలకు స్వరకల్పన చేస్తుంది, నేపథ్య గానాన్ని అందిస్తుంది. ఇతను ఉత్తమ నేపథ్య గాయకుడిగా 4 సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. ఇతను శంకర్ మహాదేవన్ అకాడమీ స్థాపకుడు కూడా.
ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు భారతీయ సంగీతంలో ఆన్లైన్ సంగీత పాఠాలను నిర్వహిస్తుంది. శంకర్ మహాదేవన్ ముంబై శివారు ప్రాంతమైన చెంబూరులో మార్చి 3, 1967న పుట్టి పెరిగాడు. ఇతను కేరళలోని పాలక్కడ్ నుండి వచ్చిన తమిళ అయ్యర్ కుటుంబానికి చెందినవాడు. ఇతను తన బాల్యంలోనే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. 5 సంవత్సరాల వయసులో వీణ వాయించడం ప్రారంభించాడు. మరాఠీ సంగీతం స్వరకర్తగా పేరు పొందిన పండిత్ శ్రీనివాస్ కాలే మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. జస్పాల్ సింగ్ భట్టి సుప్రసిద్ధ హాస్యనటుడు. ఇతడు సామాన్య ప్రజల కష్టాలను టెలివిజన్ మాధ్యమంలో వ్యంగ్యంగా ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఫ్లాప్ షో, ఉల్టా పుల్టా మొదలైన జనరంజకమైన టీవీ కార్యక్రమాల ద్వారా ఇతడు 1990వ దశకంలో వెలుగులోకి వచ్చాడు. 2013లో ఇతడిని భారత ప్రభుత్వం ఇతని మరణాంతరం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇతడు 1955 మార్చి 3వ తేదీన అమృతసర్లో జన్మించాడు. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఇతను 1985లో సవితా భట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికి జస్రాజ్ భట్టి అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాబియా భట్టి అనే కుమార్తె కూడా ఉంది. ఇతని భార్య సవితా భట్టిని ఆమ్ ఆద్మీ పార్టీ 2014 సాధారణ ఎన్నికల్లో చండీగఢ్ లోక్సభ స్థానం నుండి తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కానీ ఆమె ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రతీక్ కుహాద్ ఒక భారతీయ గాయకుడు, గేయ రచయిత, సంగీతకారుడు. అతను హిందీ, ఆంగ్లంలో స్వతంత్ర సంగీతం చేస్తాడు. అతను తన ట్రాక్ కసూర్కు ప్రసిద్ధి చెందాడు. కుహాద్ రాజస్థాన్లోని జైపూర్లో మార్చి 3, 1990న జన్మించాడు. అతనికి 2 సోదరీమణులు కూడా ఉన్నారు. అతను 16 సంవత్సరాల వయసులో గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. తన టీనేజ్ నుంచి చివరి దశలోనే పాటలు రాయడం ప్రారంభించాడు. అతను జైపూర్లోని మహారాజా సవై మాన్ సింగ్ విద్యాలయంలో ఉన్నత పాఠశాలలో పట్టభద్రుడయ్యాడు. అతను సంగీతంలో పూర్తికాల వృత్తిని కొనసాగించడానికి ఢిల్లీకి వెళ్లే ముందు న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో గణితం, ఆర్థిక శాస్త్రం అభ్యసించాడు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక కుహాద్ భారతదేశానికి తిరిగి వచ్చి 2013లో తన మొదటి ఈపీ స్వీయ శీర్షిక ప్రతీక్ కుహాద్ రాత్ రాజీని విడుదల చేశాడు. అతని తొలి ఆల్బమ్ ఇన్ టోకెన్స్ అండ్ చార్మ్స్ 2015లో విడుదలైంది.